అంటే ప్రతిరోజు మనం వాడే సామాన్య ప్రజలు వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో అది హెయిర్ ఆయిల్ కావచ్చు, షాంపూ కావచ్చు, టూత్ పేస్ట్ కావచ్చు, టాయిలెట్ సోప్ కావచ్చు, బార్ కావచ్చు, టూత్ బ్రషెస్ కావచ్చు, షేవింగ్ క్రీమ్ కావచ్చు, ఇవన్నీ 18% నుంచి 5% తగ్గించడం 18% to 5%. పాలుతో తయారు చేసిన వస్తువులు బటర్, ఘీ, చీజ్, డైరీ స్ప్రెడ్స్ ఇట్లాంటివన్నీ అవి 12% నుంచి 5%, 12% నుంచి 5%. ఆ తర్వాత ప్యాకేజ్డ్ మిక్స్చర్స్, భుజియాలు, మిగతా మనం ఖర్చుగా కొని అప్పుడప్పుడు తీసుకుంటున్నాం, అది కూడా 12% నుంచి 5% తగ్గి. యుటెన్సిల్స్ అంటాం, కిచెన్ యుటెన్సిల్స్, మనం ఇంట్లో వాడుకునే వంటగదిలో వాడుకునే వస్తువులు అవి కూడా 12 నుంచి 5% తగ్గించడం. ముఖ్యంగా ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్ ఫర్ బేబీస్, మెడికల్ డైపర్స్ ఇవన్నీ కూడా 12% నుంచి 5%, 12% నుంచి 5%కి తగ్గడం జరిగింది. ఇంకా మహిళలకు మంచి వార్త ఏంటంటే సీవింగ్ మెషిన్స్ ఉంటాయి, కుట్టు మషిన్లు, వాటికి స్పేర్ పార్ట్ అవన్నీ కూడా 12 నుంచి 5% తగ్గించడం జరిగింది, 12% to 5%. ఇవన్నీ సామాన్య ప్రజలు ప్రతిరోజు వాళ్ళ ఇంటికి కొనుక్కునే వస్తువులు. అయితే ఇప్పుడు మనం అగ్రికల్చర్ కానీ రైతులను బట్టి వచ్చే ఇక్కడ లాభం ఏంటి అని చూస్తే GST 2.0లో ట్రాక్టర్స్, టైర్లు, ట్రాక్టర్ యొక్క పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు 18% ఉండేది, 18% ఉండేది, అది ఇప్పుడు 5% తగ్గించేసారు. అదేవిధంగా ట్రాక్టర్సే, మొత్తం ట్రాక్టరే కొనాలంటే ఇంతకుముందు 12% ఉండేది, 12%, ఇప్పుడు అది 5%